మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గుమ్మానికి ఈ ఆకు కట్టకపోతే దరిద్రం వెంటనే తెలుసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం సాదాసీదా విషయం కాదు. ఇది మన తలరాతను మార్చేయగలిగే ఒక అద్భుతమైన రహస్యం. మనలో చాలామంది రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ చేతిలో చిల్లిగవ్వ నిలబడదు. ఎంత సంపాదించినా అది నెలల్లా ఖర్చయిపోతుంది. అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలకు అనారోగ్యాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనమేం పాపం చేశాం అని కుమిలిపోతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్న ఒక పేద కుటుంబానికి ఒక మహానుభావుడు చెప్పిన అద్భుతమైన పరిష్కారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, మన పెద్దలు, మన ఋషులు మనకు అందించిన ఒక గొప్ప జీవన సత్యం. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటే మీ జీవితంలో కూడా ఆర్థిక సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి ఎక్కడా వదిలిపెట్టకుండా చివరి వరకు శ్రద్ధగా కథను వినండి. కథలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అనగనగా ఒక ఊరు, ఆ ఊరి పేరు రామాపురం. గోదావరి తీరంలో ఉన్న ఆ చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు. ఎవరికి ఏ హాని తలపెట్టడు. చేతిలో ఉంటే నలుగురికి పెడతాడు, లేకపోతే మంచినీళ్ళైనా ఇచ్చి ఆదరిస్తాడు. ఆయన భార్య సీతమ్మ కూడా అంతే సాధు స్వభావం కలిగిన ఇల్లాలు. వాళ్లకు 2 పిల్లలు. చూడముచ్చటైన కుటుంబం అది. ఒకప్పుడు రామయ్య వాళ్ళ తాతల కాలంలో ఆ ఇల్లు ధాన్యం రాసులతో, పాడి పశువులతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఇంటి ముఖద్వారం చూస్తేనే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లు అనిపించేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలచక్రం గిర్రున తిరిగింది. రామయ్య తండ్రి కాలం వచ్చేసరికి ఆస్తులన్నీ కరిగిపోయాయి. రామయ్య చేతికి ఇంటి బాధ్యతలు వచ్చేసరికి మిగిలింది ఆ పాత పెంకుటిల్లు, కొన్ని ఎకరాల బంజరు భూమి, తీర్చలేనంత అప్పులు మాత్రమే. రామయ్య ఎంత కష్టపడినా, పంటలు వేసినా ఏదో ఒక రూపంలో నష్టం వచ్చేది. వరదలు వచ్చి పంట కొట్టుకుపోవటమో, లేదంటే పురుగు పట్టి నాశనం అవటమో జరిగేది. పోనీ కూలి పనులు చేద్దామంటే ఆయన వంటికి జబ్బు చేసి రోజుల తరబడి మంచం మీదే ఉండాల్సి వచ్చేది. ఇంట్లో సీతమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండేది. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి. ఒకరోజు సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న సమయం ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది. రామయ్య తన ఇంటి అరుగు మీద కూర్చుని శూన్యంలోనికి చూస్తూ ఉన్నాడు. భవిష్యత్తేంటో అర్థం కాక దిగులుతో కుంగిపోతూ ఉండేవాడు. లోపల నుండి సీతమ్మ బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న రాగి చెంబు ఉంది. అందులో కాస్త గంజినీళ్ళు ఉన్నాయి. ఏమండి, మధ్యాహ్నం నుండి పస్తులు ఉన్నారు, కనీసం ఈ గంజి అయినా తాగండి అంటూ సీతమ్మ దీనంగా అడిగింది. రామయ్య ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో నిస్సహాయత ఆయన గుండెను పిండేసింది. సీత, పిల్లలు తిన్నారా అని అడిగాడు రామయ్య దగ్ధ స్వరంతో. వాళ్ళు ఎప్పుడో పడుకున్నారులేండి, మీరేం బెంగ పెట్టుకోకండి అని సీతమ్మ అబద్ధం చెప్పింది. కానీ రామయ్యకు తెలుసు, ఆ తల్లి తన పిల్లలకు ఉన్నంతలో పెట్టి తాను పస్తులుండి ఇప్పుడు భర్తకు మిగిలిన ఆ కాస్త గంజిని తెచ్చిందని. రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏ పాపం చేశామో సీత, మనం ఎవరికి అన్యాయం చేయలేదే. నిత్యం ఆ దేవుడికి దీపం పెడతామే, అయినా మనకెందుకు ఈ దుస్థితి? మన ఇంటి గుమ్మం దాటి లక్ష్మీదేవి ఎందుకు లోపలికి రావటం లేదు? దరిద్రం మనల్ని ఎందుకు ఇలా పట్టి పీడిస్తుంది అని ఆవేదన చెందాడు. సరిగ్గా అదే సమయానికి ఆ వీధి చివరన ఒక వింతైన శబ్దం వినిపించింది. ఎవరో కర్రతో నేల మీద చప్పుడు చేస్తూ నడుస్తున్న శబ్దం. నారాయణ నారాయణ అనే గంభీరమైన కంఠం వినిపించింది. రామయ్య తల ఎత్తి చూశాడు. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వృద్ధ సాధువు ఆ ఇంటి వైపు వస్తున్నాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది. ఆయన కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తూ ఉన్నాయి. పొడవైన గడ్డం, చేతిలో కమండలం, భుజాన జోలే సంచి. ఆయనను చూడగానే సాక్షాత్తు ఆ పరమశివుడే మారువేషంలో వచ్చాడా అన్నంత భక్తిభావం కలిగింది రామయ్యకు. ఆ సాధువు సరిగ్గా రామయ్య ఇంటి గుమ్మం ముందే ఆగిపోయాడు.
ఆయన చూపులు రామయ్య మీద కాకుండా ఆ ఇంటి గడప మీద, ఆ గుమ్మం మీద నిలిచాయి. ఆయన ముఖంలో ఏదో మార్పు కనిపించింది. కనుబొమ్మలు మండిపడ్డాయి. రామయ్య వెంటనే అరుగు మీద నుండి కిందికి దిగి ఆ సాధువు పాదాలకు నమస్కారం చేశాడు. స్వామి, మా ఇంటికి అతిథిగా వచ్చారా? రండి స్వామి. పేదవాడిని ఆదరించే స్తోమత లేకపోయినా ఆదరించాలనే మనసు మాత్రం ఉంది, దయచేయండి అని 2 చేతులు జోడించి ఆహ్వానించాడు. ఆ సాధువు రామయ్యను నిశితంగా పరిశీలించాడు. నాయనా, ఆకలిగా ఉంది, గుప్పెడు మెతుకులు దొరుకుతాయా ఈ ఇంట్లో అని అడిగాడు. ఆ గొంతులో ఏదో తెలియని గంభీర్యం ఉంది. రామయ్య నిస్సహాయంగా సీతమ్మ వైపు చూశాడు. ఇంట్లో బియ్యం గింజ కూడా లేదని ఆయనకు తెలుసు. కానీ వచ్చిన అతిథిని, అందులోనూ ఇలాంటి మహాత్ముణ్ణి ఖాళీ కడుపుతో పంపించటం గృహస్థ ధర్మం కాదు. రామయ్య మనసులో మదన పడుతూ ఉండగా సీతమ్మ ముందుకు వచ్చింది. స్వామి, ఇంట్లో వండిన అన్నం లేదు, కానీ అటుకులు ఉన్నాయి. కాస్త బెల్లం అటుకులు కలిపి ప్రసాదంగా ఇస్తాను, స్వీకరించండి తండ్రి అని చెప్పింది. నిజానికి ఆ అటుకులు ఆమె మరుసటి రోజు పిల్లల కోసం దాచి ఉంచినవి. కానీ ఇప్పుడు వచ్చిన అతిథి సామాన్యుడు కాదని ఆమె అంతరాత్మ చెప్తోంది. ఆ సాధువు చిరునవ్వు నవ్వాడు. అమ్మాయి, ఆకలితో ఉన్నవాడికి అమృతం కన్నా ఆదరణతో పెట్టే గుప్పెడు అటుకులే ఎక్కువ, తీసుకురా తల్లి అన్నాడు. రామయ్య ఆ సాధువును అరుగు మీద కూర్చోబెట్టాడు. సీతమ్మ లోపలికి వెళ్ళి ఆ అటుకులను ఒక ఆకులో వేసుకుని తెచ్చి ఆ సాధువుకు అందించింది. ఆయన తృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత ఆ చెములోని నీళ్లు తాగాడు. ఆనందమస్తు నాయన, ఆనందమస్తు అంటూ ఆశీర్వదించాడు. మీ ఆదరణ చూస్తూ ఉంటే సంతోషంగా ఉంది, కానీ మీ ఇంటి పరిస్థితి చూస్తూ ఉంటేనే బాధగా ఉంది అన్నాడు ఆ సాధువు. రామయ్య ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏం చేయమంటారు స్వామి, మా బ్రతుకులు ఇంతే, ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు, మా తలరాత ఇంతేనేమో అని వాపోయాడు. అప్పుడు ఆ సాధువు గట్టిగా నవ్వాడు. తలరాతలు అనేవి మన చేతుల్లోనే ఉంటాయి నాయనా. తెలియక చేసే తప్పులే దరిద్రానికి కారణమవుతూ ఉంటాయి. మీ ఇంటికి ఉన్న దరిద్రం పోవాలంటే ఒక చిన్న పని చేయాలి అన్నాడు. రామయ్య, సీతమ్మ ఆశ్చర్యంగా చూశారు. ఏం చెయ్యాలి స్వామి, మా ప్రాణాలు ఇవ్వమంటావా? ఇస్తాం, మా పిల్లల భవిష్యత్తు బాగుపడితే చాలు అన్నారు. ప్రాణాలు అక్కర్లేదు నాయనా, ఒక చిన్న ఆకు చాలు. మీ గుమ్మానికి ఆ ఒక్క ఆకు కడితే చాలు, సాక్షాత్తు లక్ష్మీదేవి పరుగు పరుగున మీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పాడు ఆ సాధువు. ఆకు కడితే దరిద్రం పోతుందా స్వామి? ఏ ఆకు అది అని ఆతృతగా అడిగాడు రామయ్య. అప్పుడు ఆ సాధువు అసలు రహస్యం చెప్పటం మొదలుపెట్టాడు. చూడు రామయ్య, మన సృష్టిలో ప్రతి మొక్కకు ఒక విశిష్టమైన శక్తి ఉంటుంది. కొన్ని మొక్కలు దైవశక్తిని ఆకర్షిస్తాయి. అటువంటి మొక్కలలో అగ్రగణ్యమైనది ఉత్తరేణి. అవును, నువ్వు విన్నది నిజమే, ఉత్తరేణి మొక్కే అని చెప్పాడు. రామయ్యకు ఆశ్చర్యం వేసింది. ఉత్తరేణి మొక్క? అది మన ఊరి నిండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలా పెరుగుతుంది కదా స్వామి. రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద విరివిరిగా కనిపిస్తుంది కదా. దాని గింజలు బయటకు అంటుకుని చికాకు పెడుతూ ఉంటాయి. ఆ పిచ్చి మొక్కలో ఇంత శక్తి ఉందా అని అనుమానంగా అడిగాడు. సాధువు చిరునవ్వుతో, పిచ్చి మొక్క అని తీసి పారేయకు నాయనా. ఉత్తరేణి సాక్షాత్తు బుధగ్రహానికి ప్రతీక. అంతేకాదు, కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మొక్క ఇది. సంజీవిని పర్వతం నుండి హనుమంతుడు తెచ్చిన ఔషధ మొక్కల్లో ఇది కూడా ఒకటని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీని వేరులో అద్భుతమైన వశీకరణ శక్తి దాగి ఉంటుంది. ఇది ధనాన్ని, జనాన్ని, మనశ్శాంతిని ఆకర్షిస్తుంది. కానీ ఇది పని చేయాలంటే ఒక పద్ధతి పాటించాలి. ఎక్కడ పడితే అక్కడ ఉన్న మొక్కను పీకితే ప్రయోజనం ఉండదు అని వివరించాడు. రామయ్య శ్రద్ధగా వింటున్నాడు. సీతమ్మ కూడా చేతులు కట్టుకుని నిలబడింది. సాధువు కొనసాగించాడు. ఈ పరిహారం చేయాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా మీ ఇంటి ఆవరణలో ఉన్న ఉత్తరేణి మొక్కను వాడకూడదు. ఎందుకంటే అది మీ ఇంటి నీడలోనే పెరిగింది కాబట్టి దానికి కొత్తగా శక్తిని ఆకర్షించే గుణం తక్కువగా ఉంటుంది. ఏదైనా దేవాలయ ప్రాంగణంలో లేదా అడవిలో లేదా ఊరి బయట స్వచ్ఛమైన గాలి, వెలుతురులో పెరిగిన మొక్కనే ఎంచుకోవాలి. అదే కాక ఆ మొక్కను ముక్కలు ముక్కలుగా తీసుకురాకూడదు. వేరుతో సహా పెగలించాలి. ఆ వేరులోనే అసలైన శక్తి దాగి ఉంటుంది అని చెప్పాడు. మరి ఎప్పుడు తెంపాలి స్వామి అని అడిగింది సీతమ్మ. అదే అసలైన రహస్యం తల్లి అన్నాడు సాధువు. ఈ మొక్కను సేకరించడానికి ఒక పవిత్రమైన ముహూర్తం చూడాలి.
సాధారణంగా అమావాస్య రోజున లేదా ఏదైనా పర్వదినం నాడు లేదా మంగళవారం, ఆదివారం లాంటి రోజుల్లో ఇది చేయవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మొక్కను తెచ్చే ముందు రోజు రాత్రే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి. దీన్నే నియంత్రణ అంటారు. అంటే చెట్టుకు ఆహ్వానం పలకటం అన్నమాట. మనం ఎవరి ఇంటికైనా వెళ్ళాలంటే ముందుగా చెప్పి వెళ్తాం కదా, అలాగే వనదేవతలను కూడా గౌరవించాలి అని వివరించాడు. ఆ పద్ధతిని ఇంకా వివరంగా చెప్తూ ముందు రోజు సాయంత్రం ఆ ఉత్తరేణి మొక్క దగ్గరకు వెళ్ళండి. దాని మొదట్లో కాస్త నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒక అగరుబత్తి వెలిగించి నమస్కారం చేసుకోండి. ఓ వృక్షరాజమా, మా ఇంటి దరిద్రాన్ని పోగొట్టడానికి, మాకు అష్టైశ్వర్యాలు కలగజేయడానికి నిన్ను మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. రేపు ఉదయం వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. దయచేసి రావాలి అని మనసులో బలంగా కోరుకొని ఇంటికి వచ్చేయండి. ఆ రాత్రికి ఆ మొక్క ఆ దైవశక్తిని స్వీకరిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా మళ్ళీ ఆ మొక్క దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఆ మొక్క దగ్గరకు వెళ్ళి మళ్ళీ నమస్కరించి ఒక్కసారిగా ఊపిరి బిగబెట్టి ఆ మొక్కను వేరుతో సహా పీకేయాలి. మొక్కను పీకడానికి ఇనుప వస్తువులు వాడకూడదు సుమా, చేతితోనే లేదా కర్రతోనే తీయాలి. అలా తీసిన మొక్కను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ వేరు భాగాన్ని ఒక ఉత్తరేణి ఆకును మాత్రం కత్తిరించి తీసుకోవాలి. ఆ వేరును ఆ ఆకును పసుపు నీళ్ళతో కడిగి వాటికి గంధము కుంకుమ రాసి పూజ గదిలో ఉంచాలి. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం చూపించి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని పూజించాలి. చివరిగా ఆ వేరును ఆకును ఒక పసుపు బట్టలో లేదా ఎర్రటి బట్టలో చుట్టి దానికి దారం కట్టి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి లోపలి వైపు లేదా పైభాగంలో ఎవరికి అందనంత ఎత్తులో కట్టాలి. అది కుదరకపోతే మీ బీరువాలో డబ్బులు దాచే చోట కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాడు ఆ సాధువు. రామయ్యకు సీతమ్మకు ఎంతో ఆశ కలిగింది. ఆ సాధువు చెప్పిన మాటలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇంత చిన్న పనితో మా కష్టాలు తీరుతాయే స్వామి అని సీతమ్మ అమాయకంగా అడిగింది. సాధువు నవ్వి, నమ్మకమే ముఖ్యం తల్లి. ఆ ఉత్తరేణి వేరులో ఉండే ఆకర్షణ శక్తి సామాన్యమైనది కాదు. అది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు ప్రారద్రోలుతుంది, పాజిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకువస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఆనందంగా అక్కడ నివసిస్తుంది. మీ అప్పులు తీరుతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది, చేతిలో డబ్బు నిలబడుతుంది. చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది అని చెప్పి ఆ సాధువు తన జోలె సర్దుకుని శుభం భూయాత్ అంటూ చీకటిలో కలిసిపోయాడు. రామయ్య మరుసటి రోజే ఆ సాధువు చెప్పినట్టే చేశాడు. ఊరి బయట ఉన్న ఒక శివాలయం దగ్గర ఉన్న ఒక ఉత్తరేణి మొక్కను ఎంచుకున్నాడు. ముందు రోజు రాత్రి వెళ్ళి నియంత్రణ చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి నియమనిష్టలతో ఆ మొక్కను వేరుతో సహా తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చి ఆ వేరును ఒక ఉత్తరేణి ఆకును శుభ్రం చేసి భక్తితో పూజించి ఒక ఎర్రటి బట్టలో కట్టి తన గుమ్మానికి వేలాడదీశాడు. సీతమ్మ కూడా రోజు ఆ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ వేరుకు ధూపం చూపించటం అలవాటు చేసుకుంది. ఆశ్చర్యం, కేవలం కొద్ది రోజుల్లోనే వారి ఇంట్లో మార్పులు కనిపించడం మొదలయ్యాయి. రామయ్యకు అనుకోకుండా ఊరి పెద్ద దగ్గర నుండి పిలుపు వచ్చింది. ఆయన పొలంలో పని చేయడానికి రామయ్యను నమ్మకస్తుడిగా ఎంచుకున్నారు. మంచి జీతం ఇచ్చారు. సీతమ్మకు కూడా ఇరుగు పొరుగు వారు సహాయం చేయటం మొదలుపెట్టారు. పిల్లల ఆరోగ్యం కుదుటపడింది. మెల్లగా రామయ్య తన అప్పులు తీర్చగలిగాడు. ఒకప్పుడు గంజి తాగడానికి కూడా లేని ఆ ఇల్లు ఏడాది తిరిగేసరికి పాడి పంటలతో కలకలలాడింది. రామయ్య మళ్ళీ తన పొలాన్ని సాగు చేయటం మొదలుపెట్టాడు. ఈసారి పంట అద్భుతంగా పండింది. ఊరంతా రామయ్య ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయింది. ఇదంతా సాధువు చెప్పిన ఉత్తరేణి వేరు మహత్యమేనని రామయ్య సీతమ్మ గట్టిగా నమ్మారు. చూశారా, ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఉత్తరేణి కేవలం ఒక పిచ్చి మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు సిరి సంపదలను ఇచ్చే కల్పవృక్షం. ఈ కథలోని రామయ్యలాగే మీరు కూడా కష్టాల్లో ఉంటే, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే ఒక్కసారి ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి. నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమే. దానికి పెద్దగా ఖర్చు కూడా లేదు కదా, కేవలం శ్రద్ధ భక్తి ఉంటే చాలు. అయితే గుర్తుంచుకోండి, ఈ ఉత్తరేణి వేరు గుమ్మానికి కట్టినంత మాత్రాన మనం కాళ్ళు జాపుకొని కూర్చుంటే డబ్బులు రావు కదా. రామయ్య కూడా ఆ వేరు కట్టిన తర్వాత కష్టపడి పనిచేశాడు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలాగా ఆ దైవశక్తి సహాయపడింది. అదృష్టం అనేది కష్టపడేవాడికే తోడవుతుంది. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి.
ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఖచ్చితంగా మీ ఇల్లు కూడా సిరి సంపదలతో తులతూగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. ఈ విషయాన్ని మీ స్నేహితులకు, బంధువులకు కూడా చెప్పండి. వాళ్ళ కష్టాలు తీరితే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.